మనిషి జీవితంలో మొదట నేర్చుకునేది మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలిబడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఏ విధంగా పిలుస్తాడో మాతృభాష కూడా అలాంటిదే. మాతృభాష సహజంగా అబ్బుతుంది, అప్రయత్నంగానే వస్తుంది. అమ్మా అంటే మాతృభాష. అందుకే బిడ్డ అమ్మను కాపాడుకున్నట్లే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ మాతృభూమిని, సంస్కృతిని, మాతృభాషను గౌరవించాలని, అవి మనకు ఆనందాన్ని కలిగించేవని ఋగ్వేదం చెబుతోంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం. మాతృభాష, సాంస్కృతిక వైవిధ్యంపై అవగాహన పెంపొందించడం, బహుభాషావాదాన్ని ప్రోత్సహించడమే దీని ప్రధాన ఉద్దేశం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించిన యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని 1999 నవంబర్ 17వ తేదీ నాడు ప్రకటించింది. తదుపరి ఏడాది అంటే 2000 ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవటం ప్రారంభమైంది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి మన దేశం నుంచి విడిపోయిన ముక్కలే కారణం. ప్రస్తుత బంగ్లాదేశ్ ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్గా, ఇప్పటి పాక్లో అంతర్భాగంగా ఉండేది. 1948లో ఉర్దూను జాతీయ భాషగా పాకిస్తాన్ ప్రకటించింది. ఉర్దూతో పాటు బెంగాలీని కూడా జాతీయ భాషగా ప్రకటించాలని బంగ్లాదేశ్ ప్రాంతంలో డిమాండ్లు మొదలై ఉద్యమ రూపు దాల్చింది. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి చేసిన ప్రయత్నాల్లో 1952 ఫిబ్రవరి 21న ఎంతోమంది మరణించారు, మరెంతోమంది గాయపడ్డారు. మాతృభాష కోసం మన పొరుగు దేశంలో జరిగిన ఈ త్యాగాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. ఫలితంగా బంగ్లా భాష ఉద్యమం, మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకుని యునెస్కో ప్రతి ఏటా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి ఓ ఇతివృత్తాన్ని యునెస్కో ప్రకటిస్తుంది. ఈ ఏడాది మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఈ ఏడాది మాతృభాషా పండుగ యొక్క రజతోత్సవాలను నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది భాషలు మరియు సాంస్కృతిక వైవిధ్య సంరక్షణ ఇతివృత్తంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. విద్యలో మాతృభాషకు పెద్దపీట వేయడం ద్వారా నిజమైన ఆత్మవిశ్వాసం, అభివృద్ధి సాధ్యమని భారత ప్రభుత్వం విశ్వసించింది. అమ్మ పాల వంటి అమ్మ భాషను చిన్నతనంలోనే విద్యార్థులకు నేర్పటం ద్వారా, అదే భాషలో విజ్ఞానాన్ని అందించడం ద్వారా వారి వృద్ధి వేగవంతమవుతుందని సివి రామన్ వంటి శాస్త్రవేత్తలు నొక్కి చెప్పారు. మన మాతృభాషలో ఉన్న విజ్ఞాన భాండాగారాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భాష, సంస్కృతి ఎప్పుడూ ముడిపడి ఉంటాయి. అన్నమయ్య సంకీర్తనలు ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూనే వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేస్తాయి. వానా వానా వల్లప్ప అంటూ వానను ఆహ్వానించే సంస్కృతి మనదైతే, రెయిన్ రెయిన్ గో అవే అంటూ వాన వద్దని చెప్పే సంస్కృతి ఆంగ్లానిది. మన వ్యవసాయ దేశానికి వానలు కావాలి. అందుకే మన సంస్కృతి బతకాలి అంటే మన భాషను కాపాడుకుని మన ముందు తరాలకు సగర్వంగా అందించాలి.